మూటకొండూరు స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా ఈరోజు జనం టీవీ శంకర్ అన్నగారికి అలాగే జనం టీవీ యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మూటకొండూరులో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజలకు ఏ విధంగా అయితే సహాయం జరుగుతుందనే ఉద్దేశం మీద వచ్చినటువంటి జనం టీవీ యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మూటకొండూరులో గతంలో 5 సంవత్సరాల క్రితం జూకంటి ప్రమీల జన్నయ్య గారు 10వ వార్డుగా మా అమ్మగారు నిలబడ్డారు. అత్యధిక మెజారిటీతో గెలిపించారు. మరియు అక్కడ ఉన్నటువంటి వార్డుల సమస్యలు ఎప్పుడైతే గ్రామ పంచాయతీ తెలియజేస్తామని ఏ 20 సార్లు 10 సార్లు కూడా తెలియజేయడానికి వెళ్ళినా కానీ కనీసం పట్టించుకునే అంటే నాదుడు కూడా లేడు. అడిగితే కూడా మీకు అవసరం లేదు, మేమే చేస్తాము అభివృద్ధి, మేమే చేస్తాము మూటకొండూరు యొక్క సబ్బండ వర్గాల ధ్యేయమని చెప్పినటువంటి దొంగ మాటలు చెప్పినటువంటి సర్పంచ్ గారు ఇవాళ అదే విధంగా 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ జనాలకు వచ్చి ఓటు అడుగుతున్నారు. సిగ్గుండాల కొంచెమైనా. ఎందుకంటున్నా అంటే ఒక యువకుడిగా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా ఇవాళ మూటకొండూరు మండల యువజన కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొకసారి 12వ వార్డు అభ్యర్థిగా రాయకుంటపల్లి మరియు మూటకొండూరు అభ్యర్థిగా నాకు కాంగ్రెస్ పార్టీ పక్షాన నాకు అవకాశం కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ మరియు వాళ్ళకి అదేవిధంగా బీర్ల ఐలన్న గారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకు ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నామంటే గతంలో నన్ను చాలా ఇబ్బందులకు గురి చేసిన అత్యధిక మెజార్టీతో గెలిచి అభివృద్ధి లక్ష్యంగా చేద్దామనంటే ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు దొంగ మాటలు చెప్పి మాకు ఎప్పుడు కూడా అవైలబుల్ ఉండకుండా అక్కడ ఉన్నటువంటి మోరీలు కానీ ఎంటర్టైన్మెంట్ సమస్యలు కానీ లైట్లు కానీ ఇక పేరు చెప్పొద్దు, ఒకళ్ళ ఇంటి ముంగట లైట్ అడిగితే కూడా 50 రూపాయల బుక్ అయినటువంటి వ్యక్తివి నువ్వు ఇలా మాట్లాడే దమ్ముందా నీకు? అదేవిధంగా 950 సర్వే నెంబర్లో ఉన్నటువంటి కొంత విభాగం ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి ఎలాంటి ఇన్కమ్ లేదని 70 ఫైళ్ళు ఉన్నాయి. 70 ఫైళ్లలో గ్రామ పంచాయతీ ఇన్కమ్ లేదని 5,000 రూపాయలతో సహా ప్రతి ఒక్కరు ఇచ్చారు. కానీ ఇంతవరకు దాన్ని ఎస్టీఓ నిధులలో జమ చేయలేదు. నువ్వు అక్రమంగా దాన్ని దండుకొని వాడుకున్నావని ఈ మీడియా సమూహంగా తెలియజేస్తున్నాము మిస్టర్. మరి అదేవిధంగా ఈ మూటకొండూరు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మళ్ళీ డబ్బు సంచులతో అదేవిధంగా మాయ మాటలతో బురిడి కొట్టనికే మళ్ళీ వచ్చిండు. గతంలో భూమల్ల శ్రీనివాస్ జయమ్మ గారు ఓడిపోయినారు. ఈసారి అవకాశం ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించినట్టయితే స్థానికంగా ఉన్న లీడర్ కాబట్టి ఓడినా గెలిచినా 5 ఏళ్ళు ఇవాళ 7 ఏళ్ళ దగ్గరికి వస్తుంది. ఎప్పుడు నిత్యం ప్రజలకే ఉన్నాడు. ఇవాళ అన్న అంటే నేనున్నా అన్నట్టుగా చచ్చిన కాడికి బతికిన కాడికి ఆపతంటే సాపతంటే ప్రతి ఒక్క దానికి ఇంట్లో ఉండి 24 గంటలు సేవ చేసుకుంటున్నటువంటి భూమల్ల శ్రీనివాస్ జయమ్మ గారికి ఓటు బ్యాట్ గుర్తుపై ఓటు వేయాలని తెలియజేస్తూ, అదేవిధంగా బస్టాండ్లో ఉన్నటువంటి మరి బాత్రూములు కట్టిస్తా అన్న వ్యక్తివి ఇవాళ నువ్వు గెలవంగానే శంకుస్థాపన చేసిండు. ఇంతవరకు కూడా హామీలో భాగంగా పల్లెటూరుల నుంచి 20 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మూటకొండూరు మండలానికి 20 గ్రామ పంచాయతీలలో ఇక్కడ మూటకొండూరు మండలానికి వస్తే ఎక్కడ మహిళలు ఎక్కడ వెళ్ళాలనో తెలియని పరిస్థితి ఉంది. ఎందుకయ్యా అని అంటే ఈయన చెప్తాడు ఇక వాళ్ళు అట్టనియలేదు వీళ్ళు చేయలేదు. నువ్వు రాష్ట్ర నాయకునివే అయితివి, ఎందుకు చేయలే? మరి ఇవాళ ఎందుకు చేయలే? మేము గ్రామ పంచాయతీ నుంచి 12 మంది నెంబర్లో ఉన్నాం. మనిషి 10,000 ఇచ్చి కూడా మేము చేస్తామని ఈ సభాముఖంగా కూడా తెలియజేస్తున్నాం. ఇలా మీడియా కూడా తెలియజేస్తున్నాం. మేమే చేస్తాము, మాకు అభివృద్ధి లక్ష్యము మా ధ్యేయం అని చెప్పినటువంటి ఒడ్డుపైన శ్రీలత గారు ఇవాళ కల్లుబుల్లి మాటలు చెప్తున్నారు. మళ్ళా దండం పెడుతున్నారు, కాలు మొక్కుతున్నారు. ఇవాళ అదే 10 సార్లు 5 సార్లు గ్రామ పంచాయతీని అడిగినా కానీ ఇవన్నీ దాఖలాలు ఉన్నాయి, మేము పట్టించుకునే దాఖలాలు ఉన్నాయి. ఇవాళ మా అమ్మగారు అయినటువంటి జూకంటి ప్రమీల గారు ఏ రోజు కూడా మాట్లాడటానికి కూడా అవకాశం కల్పించారు. గ్రామ పంచాయతీలో కనీసం ఒక 50,000 పెట్టి ఒక రౌండ్ టేబుల్ పెట్టి 12 ఉన్నటువంటి వార్డు మెంబర్లు 6-7 సభ్యులు ఉన్నటువంటి మహిళలకు కూడా ఛాయ్ ఒక చేత, బిస్కెట్ ఒక చేత మరియు సెల్ ఫోన్ ఒక చేత, కచ్చిప్ ఒక చేత పట్టుకుంటే ఛాయ్తో కూడా ఎక్కడ పెట్టుకోవాలనే పరిస్థితి ఇవాళ గ్రామ పంచాయతీలు ఉన్నది. ఇవాళ నువ్వు సబ్బండ వర్గాలు అంటున్నావు. ఎవరికి చేసినావు న్యాయం? ఇవాళ హైదరాబాద్లో పోయి ఉన్నావు. ఏ ఆపదొస్తు వచ్చినవా సాపదొస్తు వచ్చినవా? ఇవాళ ఎవరు చూసుకునే పరిష్కారం లేదు. జనాలు ఇవాళ అదేవిధంగా మూటకొండూరు ప్రజలకు ఈ జనం టీవీ యాజమాన్యం ద్వారా ఒకటే విధంగా యువకునిగా తెలియజేస్తున్నాము. మరియు మూటకొండూరు గడ్డ అంటే పోరాటాల కిల్లా, పోరాటాల గడ్డ, పురిటిగడ్డ. ఇది ఎవరు కూడా మీరు మర్చిపోవద్దు. మండలానికి కూడా ఇవాళ పోరాటం చేసినాము. అండర్ పాస్ బ్రిడ్జి కూడా పోరాటం చేసిన గడ్డ మన మూటకొండూరు గడ్డ. రక్తం మడుగుతున్నది ఒక దిక్కు. ఇవాళ 2 సార్లు ఓడిపోయిన వ్యక్తి 3వసారి కూడా మళ్ళీ బరిలోకి వచ్చిందనంటే తనకు ఉన్నటువంటి ఆస్తులను నమ్ముకోలే, జనాలను నమ్ముకున్నటువంటి వ్యక్తి భూమల్ల శ్రీనివాస్ గారు. ఆయన గుండె ధైర్యమే జనబలంతో రావాలి కానీ డబ్బు బలంతో వస్తున్నాడు ఈ వంగపల్లి శ్రీనివాస్ శ్రీలత గారు. ఈసారి మళ్ళా మీరు ఓటేసారనుకో 5 ఏళ్ళు హైదరాబాద్కు ఇక్కడ తిరిగిన పరిస్థితి ఉంటుంది. మరి అదేవిధంగా 5 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉన్నావు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, కేటీఆర్ ఉండు, హరీష్ రావు ఉన్నాడు, మీకున్నటువంటి గొంగిడి మహేందర్ రెడ్డి ఉన్నారు. 5 ఏళ్ళలో ఏ ఒక్క రోజు కూడా ఎంఆర్ఓ ఆఫీసు, మండల ఆఫీసులు మరియు ఈ ఏమంటారు
ఈ డబల్ రోడ్లు కానీ ఎందుకు చేయలే? ఇవాళ మా ప్రభుత్వ విప్పు బడు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీర్లైలే గారు వచ్చిన 2 సంవత్సరాలలో 3 కార్యాలయాలు, డబల్ రోడ్ వంగపల్లి టు కప్రాయపల్లి, అదేవిధంగా నిన్న మాతోటి చెప్పడం జరిగింది, తమ్ముడు మీకు ఖచ్చితంగా ఆలేరు టు వయా మూటకొండూరు కాటపల్లి రోడ్డు కూడా శాంక్షన్ చేపిస్తున్నా అని చెప్పేసి నాతోటి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఏ విధంగా కూడా ఆయన 5 ఏళ్ళ అధికారం నుండి ఒక్క పని చేయలేదు. దానికి సాక్ష్యమే మేము 10వ వార్డుగా మమ్మల్ని గెలిపించారు, గ్రామ పంచాయతీలో ఒక్క పని చేయలే. ఈ విధంగా మీడియా ముఖంగా చెప్తున్నా, నాతోటి చర్చకు సిద్ధమా? చర్చకు సిద్ధమైతే నేను కూడా సిద్ధమే. ఖబర్దార్ చెప్తున్నా ఈ సభాముఖంగా. జనాలు చాలా తెలివికల్లోళ్ళు, పోరాటాల గడ్డ మూటకొండూరు కాబట్టి వీళ్ళందరూ డబ్బుల సంతలతో మద్యంతో భయభ్రాంతులకు గురి చేస్తున్నావు. నీకు ప్రజలే ఓటు హక్కుతోటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు రాజ్యాంగం రచించినట్టు ఓటు హక్కు ద్వారా ప్రజలు చాలా చైతన్యవంతులయ్యారు. మూటకొండూరుల డబ్బు సంచులకు మద్యానికి మత్తులకు మీరు లొంగిపోకుండా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి భూమల్ల శ్రీనివాస్ జయమ్మ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ఇవాళ 6 నెలల రాయకుంట పెళ్లి రోడ్ వేస్తా లేకపోతే తలకాయ నరుకుంటా అంటుండు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో 1, 2, 3, 4 వార్డులలో ఐలన్న గారితో సొంత నిధులు తీసుకొచ్చి 4 వార్డులలో 40 లక్షలు ఇవాళ రైస్ మిల్ నుంచి వెళ్ళి నరేందర్ రెడ్డి ఇంటి దాకా 20 లక్షలతోటి 60 లక్షలతోటి పని చేయించడం. ఇవాళ నువ్వు చర్చకు సిద్ధమా? ఈ గల్లీలలో ఏ రోజు కూడా నువ్వు తిరిగే అర్హత నీకు లేదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాయకుంట పెళ్లి పోతుండి అలా కాలు మొక్కుతుండు, దండం పెడుతున్నావు అని చెప్తున్నావు. 6 నెలల్లో రోడ్ అయిపోతే తలకాయ నరుకుంటా అన్నావు. ఇలా మళ్ళా దొంగ మాటలతోటి దొంగ హామీలతోటి వస్తున్నాడు. రాయకుంట పెళ్లి రోడ్ వేయాలంటే అధికారంలో ఉండాలి, ఎమ్మెల్యే గారితో సాధ్యమవుతుంది. ఇవాళ అన్ని దొంగ హామీలు ఇచ్చి ఇవాళ ఎమ్మెల్యే లేకుండా మళ్ళీ నేను రోడ్ వేపిస్తా, నేను పండుగలు చేస్తా, బుడ్రాయి పండుగ చేస్తా అంటుండు. కుల సంఘాలలో కూడా కుల సంఘాలు ఏకమైతే వాళ్ళే చేసుకుంటారు. ఇంటికి ఇచ్చి నువ్వు వాళ్ళ డబ్బులతోటి మోసం చేసే పరిస్థితి లేదు. బొడ్రాయి పండుగ అంటే నమ్మొద్దు, దుర్గమ్మ పండుగలు అంటే నమ్మొద్దు. ఇవాళ డబల్ రోడ్ కూడా వేసే ఆస్కారం ఉండదు. ఎందుకంటే స్థానికంగా మా పెద్ద దిక్కు మా ఐలన్న ఉన్నాడు కాబట్టి ఐలన్న చెప్పిన మనిషిని, అధికారంలో ఉన్న మనిషిని గెలిపిస్తేనే ఇవాళ పనులు అవుతాయి. గతంలో నువ్వు వంగపల్లి శ్రీనివాస్ గారు ఇండిపెండెంట్ గెలిచినారని అన్నారు. మరి ఎమ్మెల్యేని కూడా ఒకరిది ఇంటే ఊళ్ళకి రానియలే, గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారిని. నువ్వు ఎందుకు పోలేదు? ఎందుకు పని చేయలే? ఇవాళ ఏమంటారు, ప్రజలు కూడా యువకులు కూడా విద్యావంతులయ్యారు, చైతన్యవంతులయ్యారు. మీరు ఇవన్నీ నమ్మొద్దు. రాయకుంటపల్లి రోడ్డును కూడా మేము ఎమ్మెల్యే గారితో చెప్పి హామీ ఇప్పిస్తాం. వచ్చినటువంటి 2 సంవత్సరాల్లో లేకపోతే మళ్ళీ ఎలక్షన్లు వచ్చేసరికి కూడా మరి ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చే లోపు కూడా మేము ఎమ్మెల్యే గారితో మాట్లాడతాం, చెప్తాము. 12వ వార్డు అభ్యర్థి మరియు నా యొక్క గుర్తు మరి గౌను గుర్తు, మరి వంగపల్లి మరి భూమల్ల జయమ్మ శ్రీనివాస్ గారి గుర్తు బ్యాట్ గుర్తు వేసి విద్యావంతులుగా, మేధావులుగా, మూటకొండూరు ప్రజలంటేనే చైతన్యవంతులుగా పోరాటాల గడ్డ కాబట్టి అందరూ దయచేసి బ్యాట్ గుర్తుకు ఓటేసి నిత్యం ప్రజలు ఉన్నటువంటి వ్యక్తిని గెలిపించి మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాము. జై కాంగ్రెస్.